ప్రాసెసింగ్ పద్ధతిని పంచ్ కార్డ్ ఆవిష్కరణతో ఈజీ చేసిన డాక్టర్ హోలరిత్ ఇన్స్పైరింగ్ స్టోరీతో పాటు ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఓ సంస్థ డీటెయిల్స్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. మనలో చాలా మందికి ఇంజనీరింగ్ కోర్సుల్లో ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సు ఒకటి ఉందని తెలీదు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ ఈ కోర్సు ఆఫర్ చేస్తోంది. ఆ వివరాలు లెట్స్ వాచ్ ఇన్ క్యాంపస్ బస్. ఇది స్టార్ట్ చేసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు అబ్రాడ్లో ఒక మోర్ దెన్ 3000 పీపుల్ ఇన్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, దుబాయ్, ఖతర్, రాసల్గామా, లండన్ అండ్ సింగపూర్ ఇలాంటి విదేశాల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా స్టూడెంట్స్. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ లోకల్లో కూడా చేసే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారండి. ఇంజనీరింగ్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కూడా మా ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత వాళ్ళకు బ్రహ్మాండమైన జాబ్ అవకాశాలు వచ్చినాయి. ఇందులో జాబ్ ఒక్కటే కాదండి, ఉద్యోగం తొందరగా దొరకడమే కాకుండా మంచి శాలరీ ఉంటుంది, మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్లో అంటే ఓన్లీ ఫైర్ ఫైటింగ్ అని అనుకుంటారు, ఫైర్ ఫైటింగ్ కాదండి, ఎంటైర్ సేఫ్టీ గురించి చెప్తాము. దీంట్లో పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి, సబ్ ఆఫీసర్ కోర్సు ఉంది, సేఫ్టీ ఆఫీసర్ కోర్సు కూడా పెట్టామండి. ఈ హైదరాబాద్లో మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. వైజాగ్లో కూడా రీసెంట్గా మేము బ్రాంచ్ ఓపెన్ చేసాము. ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకి 30,000 రూపీస్ మినిమం శాలరీతో మన ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఎలా ఉందంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంది. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ మా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో మేము యూకే గవర్నమెంట్ ద్వారా కూడా మేము సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నామండి. అదే కాకుండా ఓషా, నిబోష్, అయోష్ కూడా చెప్పిస్తున్నాము. ఓషా 30 అవర్స్ కూడా ఉందండి. అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అంటే ఒకటి సికింద్రాబాద్, ఇంకొకటి దిల్సునగర్, మెయిన్గా వచ్చేసి మైదీపట్నంలో ఒక బ్రాంచ్ ఉందండి. ఈ బ్రాంచెస్లో ఈ పైన ఇంతకుముందు చెప్పబడిన కోర్సులు అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ హైఫ్లో చేసిన స్టూడెంట్స్కి మేము డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్లో కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇప్పించడం జరిగింది. హెచ్ఏఎఫ్ఈ అనగానే ఫైర్ అండ్ సేఫ్టీ అనుకున్నారు, ఓన్లీ సేఫ్టీ ఉంటుందండి. దీంట్లో ఫైర్ ఫైటింగ్ సంబంధించింది ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది, 10% మాత్రమే ఉంటుంది ఫైర్ ఫైటింగ్ సంబంధించింది. ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఏదో ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పడానికో లేకపోతే వాళ్ళకే సేఫ్టీ ఉండదు, మంటల్లోకి దూరి మంటలు ఆర్పడానికి వెళ్ళాలనేది అపోహలు మాత్రం పెట్టుకోవద్దు. ఏంటంటే ఇది ఎంటైర్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ కాదు, ఇది ఓన్లీ సేఫ్టీ కోర్స్, ఎంటైర్ సేఫ్టీ ఉంటుంది. ఈ సేఫ్టీలో కన్స్ట్రక్షన్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వీటన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్లో మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. వీటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2002లో నా ఇంజనీరింగ్ పాస్ అయిపోయానండి. ఆ తర్వాత 2005లో నా ఎంటెక్ చేశాను, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. నాకు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ కనిపించింది. ఆఫ్టర్ కమింగ్ టు ది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్, I was doing my PG diploma in fire and safety engineering. After completing this course, within no time, after finishing this course, even I did not get my certificate. Then itself, I have got lot of interviews. In those interviews, I have got a chance to select. Previously, the companies used to hire me, but now I have got an opportunity to go to the companies and to select companies. Now I have selected Lanco as my company. Now I am working as a engineer safety in Lanco. విత్ ఏ హై శాలరీ విచ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. 30,000 వరకు నాకు జీతం వస్తుందండి అక్కడ. ఈ కోర్స్ చేసిన తర్వాత ఐ కెన్ సే వన్ థింగ్, నా జీవితం మారిపోయిందని నేను చెప్పొచ్చు. ఇంజనీరింగ్తో పాటు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ హ్యాస్ హెల్ప్డ్ మీ అలాట్. ఇంజనీరింగ్తో పాటు ఒక స్పెషలైజేషన్ కోర్స్ ఉంది నాకు ఇప్పుడు. సేఫ్టీ ఇంజనీరింగ్ ఈజ్ రిలేటెడ్ మోస్ట్లీ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ టర్మ్స్. ఇది సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వెన్ ఎవర్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఈజ్ కన్సర్న్డ్, ఒక క్రేన్ కూలిపోతున్నప్పుడు కానీ అతను తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అన్నది ఇక్కడ టీచ్ చేస్తారు. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఒక బిల్డింగ్ నిలబెట్టాలంటే ఆ బిల్డింగ్కి అయ్యేటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో డీల్ చేస్తారు.
పెరిగిన సామాజిక వాతావరణమే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. బాల్య దశలో ఆ తర్వాత యుక్త వయసులో మంచి లక్షణాలను ఎవరైతే అలవర్చుకుంటారో వారే జీవితంలో విజయం సాధిస్తారు. మా ఈ ప్రోగ్రామ్ పై మీ విలువైన అభిప్రాయాల్ని మాకు తప్పక రాయండి. మా అడ్రస్ కెరియర్ ప్లస్ TV9 ప్లాట్ నెంబర్ 97 రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ హైదరాబాద్ 34 లేదా careerplus@tv9.net కి మెయిల్ చేయండి. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ కెరియర్ తో పాటు ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. Until then, this is Shweta signing off.